ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు లూప్ గురించి అలానే మెస్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ లూప్ డెఫినేషన్ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ పాత్ ఇన్ ఏ సర్క్యూట్. ఒక సర్క్యూట్ ఉంటే దానిలోని ఒక క్లోజ్డ్ పాత్నే లూప్ అంటాం. అలానే మెష్ ఈజ్ ఏ లూప్ దట్ డస్ నాట్ ఎంక్లోజ్ ఎనీ అదర్ లూప్స్ విత్ ఇన్ ఇట్. అంటే ఒక పాత్ ఉంటుంది, కాకపోతే దానిలోని ఎనదర్ పాత్ అనేది ఉండదు. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ సర్క్యూట్ని మనం కన్సిడర్ చేస్తే ఇది అనేది క్లోజ్డ్ పాత్. దీనిలోని ఎక్స్ట్రా పాత్స్ ఏమైనా ఉన్నాయంటే లేవు. సో ఇది అనేది మెష్ అవుతుంది. క్లోజ్డ్ పాత్ కాబట్టి ఖచ్చితంగా లూప్ అవుతుంది. ఏ అనేది లూప్ యాజ్ వెల్ యాజ్ మెష్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది తీసుకుంటే ఇలా తీసుకుందాం. ఇలా తీసుకుంటే అంటే ఇప్పుడు ఇది మొత్తాన్ని కన్సిడర్ చేస్తే ఏమవుతుంది, దీంట్లోని ఎనదర్గా ఇంకా ఇదొక పాత్ ఉంది, అలానే ఇదొక పాత్ ఉంది. సో ఒక క్లోజ్డ్ దాంట్లోని మళ్ళీ 2 పాత్స్ ఎక్స్ట్రాగా ఉన్నాయి. సో మెస్ అంటే ఓన్లీ సింగిల్ పాతే ఉండాలి, లోపల ఇంకా సబ్ పాత్స్ అనేవి ఉండకూడదు. సో ఇదేమవుతుంది అంటే ఓన్లీ లూప్ మాత్రమే అవుతుంది. దీన్ని బీగా కన్సిడర్ చేస్తే బి అనేది ఓన్లీ లూప్, నాట్ ఎ మెష్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఇది ఒకటి తీసుకున్నాం అనుకోండి. ఇది మొత్తాన్ని కన్సిడర్ చేస్తే అంటే కరెంట్ అనేది ఇలా ఇది మొత్తాన్ని కన్సిడర్ చేస్తే దీన్ని సి అనుకుంటే ఇది అనేది దీనిలోని మళ్ళీ సబ్ పాత్స్ అనేవి 3 ఉన్నాయి. సో ఇది అనేది సబ్ పాత్స్ ఉండకూడదు కదా మెష్ అంటే. సో ఇది అనేది మెష్ అవ్వదు, ఓన్లీ లూప్ మాత్రమే అవుతుంది. సి అనేది లూప్ ఓన్లీ. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.